ఒక శ్రేష్టమైన మాట దేవాది దేవుడు సొలొమోనుతో మాట్లాడుతున్నారు. 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును. ప్రార్థన వినాలంటే నేను కొన్ని ప్రాముఖ్యమైన కార్యాలు నా ప్రజలు చేయాలని దేవుని లేఖనాల్లో చాలా స్పష్టంగా కొన్ని మాటలు చూస్తున్నామండి. దేవుడు పలికిన మాటలు ఇవి. ఆయన పలికిన మాటలకు విరుద్ధంగా దేవుడు ఏది చెయ్యరు. ఆయన మాటలు దేవుడు నిశ్చయముగా నెరవేర్చేవాడు. దేవుని లేఖన భాగంలో మన ప్రార్థన దేవుడు వినాలంటే, మనల్ని ఆయన స్వస్థపరచాలంటే, మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలో ఒక 3 ప్రాముఖ్యమైన పనులను ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు చెప్తా ఉన్నారు. ఆర్ యు అ చైల్డ్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని బిడ్డవి అని నీకు జ్ఞాపకం ఉందా? నీకు ఏ సమస్య వచ్చినా నేను ఎవరి దగ్గరకు పరిగెత్తకుండా ముందు నా దేవుని దగ్గరకు పరిగెడతాను అనే మనసు